మృగాలు వేటాడి తమ ఆకలిని తీర్చుకున్న తర్వాత శాంతిస్తాయి. కానీ అవినీతి అనే ఆకలి ఉన్న మనిషి అంత త్వరగా శాంతించడు. ఆఫీసుల్లో, రహదారుల కూడళ్లలో, ప్రార్థనా మందిరాల్లో అంతటా మనిషిని వేటాడటం మనకు కనిపిస్తోంది. ఎన్నికల రాజకీయాల్లో కోట్ల రూపాయలు ప్రవహిస్తూనే ఉంటాయి. రాజకీయ పార్టీలకు నిధుల సమీకరణ ఎవరి ద్వారా చేయాలో బాగా తెలుసు. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీకి నిధుల సమీకరణకు అనేక మార్గాలుంటాయి. ఎందుకంటే అన్ని వ్యవస్థలు వారికి అనుకూలంగా పనిచేస్తాయి. హవాలా మార్గాలు దేశమంతటా విస్తృతంగా పనిచేస్తూనే ఉంటాయి. పార్లమెంటులో కీలకమైన ఓటింగ్ జరిగినప్పుడు ప్రజాప్రతినిధులను ప్రలోభపరిచిన ఉదంతాలు, నిండు సభలో నోట్ల కట్టలు రెపరెపలాడిన సంఘటనలు ఎన్నో. ఈ దేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు కూడా డబ్బు ప్రవాహం ఆగనే లేదు. అప్పుడప్పుడు ఆదాయపు పన్ను శాఖ, ఈడీ అధికారులు దాడులు చేసి కోట్ల రూపాయల నోట్ల కట్టలను ఏ మంత్రి పిఏ ఇంట్లోనో, ఏ అధికారి నివాసంలోనో పట్టుకున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇది కంటి తుడుపు మాత్రమే. భారతదేశంలో అవినీతి సర్వాంతర్యామి. 62% మంది భారతీయులు తమ పనుల కోసం ఎప్పుడో ఒకప్పుడు లంచాలు చెల్లించిన వారినని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. గత ఏడాది ఈ సంస్థ ప్రకటించిన నివేదిక ప్రకారం 180 దేశాల్లో భారతదేశం అవినీతి 96వ ర్యాంకును సాధించింది. స్కూల్ అడ్మిషన్ల నుంచి సామాజిక సంక్షేమ కార్యక్రమాలు అమలు వరకు ఏ రంగమో అవినీతికి మినహాయింపు కాదని, లైసెన్స్ రాశి రద్దయినా ఈ దేశంలో ప్రైవేట్ రంగం అత్యధికంగా ప్రభుత్వ రంగంలో పెద్దల చుట్టూ తిరగాల్సి వస్తోందని అందరికీ తెలుసు. భారతదేశంలో ఏ బడా ప్రైవేట్ సంస్థ ప్రభుత్వ ప్రాపకం లేకుండా ఎదిగిందో చెప్పండి అని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఒక సందర్భంలో ప్రశ్నించారు. భారతదేశంలో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ఎంత బలంగా వేళ్లూనుకొని ఉన్నదో రాజకీయ నాయకుల కంటే ఎవరికి ఎక్కువ తెలుసు? ఈ నేపథ్యంలో గత వారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు దొరికాయని వార్తలు రావడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. న్యాయమూర్తులు సంపాదనకు అతీతులని ఈ దేశంలో ఎంతమంది విశ్వసిస్తున్నారు? న్యాయమూర్తులను ప్రలోభపెట్టి తీర్పులను అనుకూలంగా తెప్పించుకునేందుకు లేదా కేసులను వాయిదా వేయించుకునేందుకు నిరంతర ప్రయత్నాలు చేసేవాళ్లు నిరంతరం ఎక్కడో ఒకచోట తటస్థిస్తూనే ఉంటారు. న్యాయమూర్తులేమీ దేవతలు కాదు, వారు కూడా ఇదే సమాజంలో భాగమని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ ఒక సందర్భంలో చెప్పారు. న్యాయ వ్యవస్థ లోపాల గురించి అనేక రచనలు వచ్చాయి. రావిశాస్త్రి న్యాయ వ్యవస్థలో కుళ్లును బట్టబయలు చేశారు. కోర్టు అంటే ఏమిటో తెలుసా? అదొక పెద్ద అడవి. అడవిలోకి వచ్చినవాడిదే పొరపాటు కానీ మనది కాదు. అక్కడ హైనాలు వంటి పెద్ద పెద్ద జంతువులుంటాయి. జాగ్రత్తగా ఉండకపోతే అవి మననే తినేస్తాయి అని రావిశాస్త్రి రచించిన మాయా అనే కథలో న్యాయస్థానాల గురించి అభివర్ణిస్తారు. ప్లీడర్ బాబు, చెప్తున్నా వినో. ఏ మనిషి మంచోడని ఎవరు చెప్పినా నేను నమ్మను. ఈ లోకంలో డబ్బు, వ్యాపారం తప్ప మరేటీ లేదు అని ముత్యాలమ్మ అనే సారా అమ్ముకునే స్త్రీ ద్వారా ఆయన చెప్పిస్తారు. న్యాయమూర్తుల్లో ఎంత శాతం మంది అవినీతి పరులో అన్న విషయంపై చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల్లో 50% మంది అవినీతి పరులేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న మార్కండేయ కట్టు కూడా ఒకప్పుడు వ్యాఖ్యానించారు. మార్కండేయ కట్టు కూడా యశ్వంత్ వర్మ మాదిరి అలహాబాద్కు చెందినవారే. అలహాబాద్ హైకోర్టులో తీవ్ర అవినీతికి పాల్పడుతున్న న్యాయమూర్తుల జాబితాను తాను అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లాహోటీకి ఇచ్చానని, కానీ ఆయన ఏ చర్య తీసుకోలేదని కట్టు వెల్లడించారు. వారి అవినీతి గురించి సాక్ష్యాధారాలతో సహా బయటపెడతానని కట్టు అన్నప్పుడు అలా చేయవద్దని జస్టిస్ లాహోటీ ఆయన బతిమాలారు. దయచేసి అలా చేయకండి. న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి మనమే ప్రచారం చేస్తే రాజకీయ నాయకులు దాన్ని తమకు అనువుగా వాడుకుంటారు. జాతీయ జ్యుడిషియల్ కమిషన్ను నియమిస్తారు అని జస్టిస్ లాహోటీ ఆయనను అభ్యర్థించారు. అవినీతి పరులైన ఆ న్యాయమూర్తుల్లో కొందరిని బదిలీ చేసి ఊరుకున్నారు. ఇప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో అదే జరిగింది. అసలు న్యాయ వ్యవస్థలో ఉన్న బలహీనతలను అధికారంలో ఉన్నవారు వాడుకొననిది ఎప్పుడు? అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వ న్యాయ వ్యవస్థ తనకు అనుకూలంగా ఉండాలనే భావిస్తుంది. దీన్ని ప్రతిఘటించి తన స్వతంత్రతను కాపాడుకునే ప్రయత్నాలు చేసిన ప్రభుత్వాలు తప్పు చేస్తే నిలదీసిన న్యాయమూర్తులు లేకపోలేదు. న్యాయమూర్తుల నియామకాల్లో రాజకీయ జోక్యం ఉండరాదని తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కాన్యా నెహ్రూకు లేఖ రాసి స్పష్టం చేశారు. 1994లో జస్టిస్ వెంకటాచలయ్య పదవీ విరమణ తర్వాత ప్రభుత్వాలను బలంగా ప్రశ్నించే ప్రధాన న్యాయమూర్తులు అడపాదడప మాత్రమే ప్రత్యక్షమవుతున్నారు.
క్రమంగా న్యాయ వ్యవస్థ బలహీనపడుతున్నదనే అభిప్రాయం సర్వత్రా ఏర్పడుతోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో డబ్బులు దొరకడం గురించి అనేక కథనాలు వచ్చినప్పటికీ ఎక్కడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అదంతా ఆయన ఊళ్ళో లేనప్పుడు జరిగిన కుట్ర అని, దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉన్నదని వాదించేవారు కూడా ఉన్నారు. అత్యంత శక్తివంతమైన ఢిల్లీ హైకోర్టు కొలీజియంపై అలహాబాద్కు చెందిన న్యాయమూర్తులు పట్టు ఉన్నదని, దాన్ని సడలించేందుకే ఈ ఉదంతం జరిగిందని ఒక సీనియర్ న్యాయవాది చెప్పారు. ఏది ఏమైనా ఈ ఉదంతంతో ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థపై పట్టు బిగించే అవకాశం లభించిందని మాజీ న్యాయమూర్తి ఒకరన్నారు. గతంలో జస్టిస్ లాహోటి భయపడినట్లే జాతీయ జ్యుడిషియల్ కమిషన్ నియామకానికి మరోసారి ప్రభుత్వం ప్రయత్నించేందుకు రంగం సిద్ధమవుతున్నదేమో. న్యాయ వ్యవస్థ తీవ్రంగా అప్రతిష్ట పాలైనప్పుడు దాన్ని సరిదిద్ది న్యాయమూర్తుల నియామకాన్ని ఒక స్వతంత్ర సంస్థకు అప్పజెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రజలు హర్షించవచ్చు. కానీ న్యాయ వ్యవస్థ బలహీనపడటానికి బాధ్యులు ఎవరు? ఒక ప్రైవేటు కంపెనీకి అనుకూలంగా తీర్పునిచ్చేందుకు ఒక హైకోర్టు అదనపు న్యాయమూర్తి మరో 2 న్యాయమూర్తులను ఒత్తిడి చేశారన్న ఫిర్యాదుపై ఇటీవలి లోక్పాల్ విచారణకు సిద్ధపడితే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇది చాలా ఆందోళనకరం అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు, అధికారులతో సమానంగా హైకోర్టు న్యాయమూర్తులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కూడా విచారించే అధికారం లోక్పాల్కు ఉన్నదా లేదా అని తామే తేల్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించుకుంది. నిజానికి లోక్పాల్ కూడా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కాన్విల్కర్ ఆధ్వర్యంలో ఉన్నదే. మరి లోక్పాల్కు హైకోర్టు న్యాయమూర్తులపై విచారించే అధికారం ఎందుకు లేదు? అంతర్గత విచారణ పేరుతో తమ న్యాయమూర్తులపై వచ్చిన ఆరోపణలను తామే రహస్యంగా విచారించి ఏ చర్య తీసుకోకుండా వదిలేయడం, మహా అయితే బదిలీ చేయడం సుప్రీంకోర్టు కొలీజియం ఇంతకాలం చేస్తూ వస్తోంది. స్థానం మారినంత మాత్రాన అవినీతి లక్షణాలు మారతాయా అని ప్రముఖ న్యాయ కోవిదుడు ఉపేంద్ర బక్షి ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. న్యాయమూర్తుల అవినీతి అక్రమాల గురించి బయట విస్తృతంగా చర్చకు వస్తే న్యాయ వ్యవస్థ అప్రతిష్ట పాలవుతోందని, ప్రజలకు న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం పోతుందని వారు భయపడుతున్నారు. కానీ న్యాయ వ్యవస్థలో అవినీతిని కప్పిపుచ్చినంత మాత్రాన ప్రజలకు గౌరవం కలుగుతుందా? ఇది పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగితే తనను ఎవరూ గమనించరని భావించినట్టే ఉంది. సుప్రీంకోర్టు కొలీజియంలో ఉన్న న్యాయమూర్తులు ఒకరి అస్మదీయులను మరొకరు నియమించుకుని పదవులు పంచుకున్న ఉదంతాలు ఎన్నో చర్చకు వచ్చాయి. తద్వారా బంధువులు, మిత్రులు, స్వవర్గీయులు అందలమెక్కిన సందర్భాలు కూడా ప్రజల దృష్టి నుంచి దాటిపోలేదు. సుప్రీంకోర్టు కొలీజియం ఆశ్రిత పక్షపాతంతో తమకు నచ్చిన వారిని నియమిస్తోందని, షెడ్యూల్డ్ కులాలు, జాతులు, ఇతర అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతోందని ప్రముఖ ప్రగతిశీల న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ ఎప్పుడో చెప్పారు. దళితులకు న్యాయ వ్యవస్థలో అవకాశం దక్కడం లేదని ఒకప్పుడు రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఏర్పడిన తర్వాత 39 సంవత్సరాల పాటు ఒక్క మహిళను కూడా న్యాయమూర్తిగా నియమించలేదు. ఒక రకంగా న్యాయ వ్యవస్థ తన ఉనికిని, ప్రతిష్టను, స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోలేకపోవడానికి కొందరు న్యాయమూర్తులే కారణం. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలంటే పదవి విరమణ తర్వాత న్యాయమూర్తులు మరే పదవిని నిర్వహించకూడదని 1958లో లా కమిషన్ సూచించింది. కానీ పదవి విరమణ అనంతరం పోస్టుల కోసం వెంపర్లాడే న్యాయమూర్తులు ఎందరో ఉన్నారు. తాము తప్పులకు పాల్పడి ప్రభుత్వ పెద్దలు తమను శాసించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను కాపాడే బాధ్యత చట్టసభలు, ప్రభుత్వంపై ఉంది. అన్ని వ్యవస్థలతో పాటు న్యాయ వ్యవస్థ కూడా తమ అడుగులకు మడుగులొత్తాలని పాలకులు భావిస్తే మాత్రం మనం చేయగలిగిందేమీ లేదు.